అది అటు సైడ్ రోడ్డు, ఇది ఇటు సైడ్ రోడ్డు. నేనేదో ఊరికే టచ్ రోడ్డు వేస్తున్నారు కదా అని చూపించిన. మీరు కన్స్ట్రక్షన్స్ వీడియోలు కావాలని అడుగుతున్నారు. సరే ఇంకా అన్ని 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 వీడియోల్లో తీస్తాను కదా, ఇది కూడా ఒకటి తీస్తాం. ఉండే వరకు పెడతాను ఫ్రెండ్స్, దాని తర్వాత ఉండవు. మీరు వేరేటి కూడా కావాలంటున్నారు. వేరేటి అంటే మా ఊర్లో జరిగేది ఇది ఒకటే. నాకు దగ్గరలో జరిగేది ఇది ఒకటే. ఇదంతా కాలవ ఇదంతా. లారీ వస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ వాళ్ళకి మనం అడ్డం వేస్తాం. అంటే గ్రిల్స్ కూడా బిగించేసిన ఫ్రెండ్స్. అక్కడ ఇదంతా పూర్తి అయిపోయింది రెండు పక్కల రోడ్డు. ఇట్లా ఇందాక వీడియోలో చూపించాను కదా ఫ్రెండ్స్, ఇట్లా గ్రిల్స్ వేస్తున్నారు సైడ్లో. అదే ఫ్రెండ్స్, అదే ఈ పోల్స్ నాటుతున్నారు. ఇందాక ఇక్కడైతే పూర్తిగా పనే జరిగిపోయింది. మధ్యలో డివైడర్ ఒకటి ఉంది బ్యాలెన్స్. వెనకాల లారీ వస్తాను, వెనకాల వస్తాను. అయింది. ఇక్కడ ఇంకా జరుగుతుంది. మధ్యలో కాలువలు కట్టి, కాలువలు పైనుంచి నీళ్ళు వస్తాయి కదా, అవన్నీ కింది వేయడానికి కాలువలు రెడీ చేస్తున్నారు. రోడ్డు రెడీ అయింది. ఇది బాగానే పెద్దగా రెడీ అయింది ఫ్రెండ్స్. ఇది మాత్రం 2-3 కిలోమీటర్ల వరకు ఉన్నట్టుంది. ఈ రోడ్డు బాగా రెడీ అయ్యింది. అందులో డివైడర్ కోసం బట్టి ఈ హైవేలో ఎగ్జిట్ పాయింట్లు ఎక్కువ ఉండవు ఫ్రెండ్స్. ఎక్స్ప్రెస్ హైవే లాగా. అలా చేస్తాం. మళ్ళీ ఇక్కడ వర్క్ జరుగుతుంది. ఇప్పుడు చూపించిన వీడియోలో ఒక 5 కిలోమీటర్ల దాకా రోడ్ వేసినట్టున్నారు. 5 లేదంటే ఒక 3 ఉండొచ్చు రోడ్ వేసినది. ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, బ్రిడ్జ్. మళ్ళీ అటు సైడ్ రోడ్డు రెడీ అయింది మళ్ళీ ఫ్రెండ్స్. అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాను మళ్ళీ ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడి నుంచి రోడ్డు రెడీ అయింది. మళ్ళీ అటు సైడ్ గ్రిల్ సైడ్ కూడా వేసినారు, సైడ్ గ్రిల్.
రోడ్డు రెడీ అయింది. ఒక్కొక్క దగ్గర బ్రిడ్జిలు కట్టే దగ్గర టైం పడుతుంది. మళ్ళీ చూడండి ఇక్కడ మళ్ళీ ఒక బ్రిడ్జ్ కడుతున్నారు కదా, ఇక్కడ మళ్ళీ మధ్యలో రోడ్డు ఆగిపోయింది. మళ్ళీ అటు సైడ్ నుంచి మళ్ళీ రోడ్డు వేసినారు. మళ్ళీ కాలువ కోసం ఆపేసినారు కదా రోడ్డు. కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అయిపోవచ్చింది. సైడ్లో గోడలు కడుతున్నారు. మళ్ళీ ఇక్కడ